Hi, నేను డాక్టర్ రవి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అట్ అంకురా హాస్పిటల్ విజయవాడ. టుడే లెట్స్ టాక్ అబౌట్ నిమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్ అండి. దీన్ని తెలుగులో నిమ్ము అని అంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అండర్ 5 మార్టాలిటీ. అండర్ 5 కిడ్స్‌లో మోస్ట్ కామన్‌గా డెత్స్‌కి ఇదొకటి కాజ్. ఎక్కడ డెవలపింగ్ వరల్డ్‌లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్ లైక్ అస్. సో, దీనికి ఉండే లక్షణాలేంటంటే దగ్గు, జలుబు, దీంతో పాటు హై గ్రేడ్ ఫీవర్స్ తోటి ప్రెజెంట్ అవుతారండి. అండ్ సబ్సిక్వెంట్‌గా ఆయాసం అనేది కూడా స్టార్ట్ అవుతుందండి. ఆయాసం అంటే ఊపిరి వేగంగా తీసుకోవటము, అదేవిధంగా డొక్కలు ఎగరేయటము, చెస్ట్ రిట్రాక్షన్స్ అంటాము. అట్లాంటి లక్షణాలతో ప్రెజెంట్ అవుతారు. దీనికి కారణం వైరస్‌లు అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చండి, టీబీ బ్యాక్టీరియా కూడా అవ్వచ్చు. బట్ పిల్లల్లో సాధారణంగా వైరస్ వల్లే ఎక్కువ శాతం ఉంటుంది. బట్ బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే దీనికి సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి ప్రిడామినెంట్‌గా. అంటే మనము ఈ రెస్పిరేటరీ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్, ఇంకా ఆయాసం ఎక్కువగా ఉంటే వెంటిలేషన్ అనేవి సపోర్ట్ కూడా చేసుకుంటాం. యాంటీబయోటిక్స్ వాడటం అనేది కూడా చాలా కీలకం. యాంటీబయోటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి పనిచేయవు. వైరల్ నిమోనియాస్‌లో ఓన్లీ మనకి ఫ్లూ వైరస్ వల్ల వచ్చే నిమోనియాకి మాత్రమే ట్రీట్మెంట్ ఉంది, యాంటీ ఫ్లూ మెడికేషన్. అండ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వాటికి యాంటీబయోటిక్స్ అనేది వాడటం కంపల్సరీ అవుతుంది. టీబీ బ్యాక్టీరియా వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లో కొంచెం రేర్‌గా వస్తుంటుంది. దానివల్ల అయితే తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టుకుంటే సరిపోతుంది. థాంక్ యూ.